అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు స్వప్న. సోలార్ ఎనర్జీ మన ప్రత్యామ్నాయం అండ్ మన వర్తమానం, మన భవిష్యత్తు కూడా. ఎందుకంటే ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఆఫ్ ఎనర్జీ యూసేజ్ కానీ మన జీవన విధానాన్ని మరింత ప్రకృతి సహజ సిద్ధంగా చేసుకోవాలనే మన అన్వేషణ కొనసాగుతూనే ఉంది. కానీ సోలార్ ఎనర్జీ కేవలం గృహ అవసరాలకు మాత్రమే కాదు, పిఎం కుసుమ్ యోజన కింద ఇప్పుడు రైతులు కూడా ఎనర్జీని జనరేట్ చేసి దానిని ఒక వృత్తిగా కూడా మార్చుకుని ఎనర్జీని గవర్నమెంట్కి అమ్మడం ద్వారా బోల్డంత లాభం కూడా పొందవచ్చు అని చెప్పి మనకు తెలుస్తుంది. అండ్ కరెక్ట్ వెండర్ని ఎంచుకోవడం ఇందులో చాలా 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 కీలకం. సో దాదాపు 16 సంవత్సరాలకి పైన మోస్ట్ క్రెడిబుల్ సోలార్ ఎనర్జీ బ్రాండ్గా మనందరికీ సుపరిచిత బ్రాండ్ ఎవరంటే సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ వారి ట్రూజోన్ సోలార్. మనకందరికీ ఆల్రెడీ తెలిసిన కంపెనీ. అండ్ ఈ కంపెనీ ఎండి ప్రస్తుతం భవానీ సురేష్ గారు మనతో ఉన్నారు. ఏం జరుగుతుంది, వై ట్రూజోన్ మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆన్ వన్ థింగ్ అండి. నేను ఊరికే ఇది మన ఇంటర్వ్యూ ముందు గూగుల్ చేస్తూ అలాగే చాట్ జీపీటీని అడిగాను, గివ్ మీ ద మోస్ట్ క్రెడిబుల్ కంపెనీ అంటే ఫస్ట్ మనకి ఈ ప్రాంతం అంతా కూడా ట్రూజోన్ సోలార్ పేరు పాపప్ అయిందనమాట. సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ దట్? వెరీ ప్రౌడ్ అండి, డెఫినెట్గా. ఎందుకంటే మనం ఒక కంపెనీ బ్రాండ్స్ ఎన్నో ఉంటాయి, మార్కెట్లో ఎన్నో వస్తుంటాయి. అట్లాంటిది మనం ఈ రోజున మనం స్టార్ట్ చేసిన కంపెనీ ఇవాళ ఇంత పేరు తీసుకురావటము, తర్వాత అంటే కస్టమర్స్ ఫస్ట్ చాయిస్ లాగా కనిపించడం అనేది డెఫినెట్గా ఇట్స్ ఏ ప్రైడ్ ఫీలింగ్ ఫర్ అస్. అండ్ మా హార్డ్ వర్క్కి, మా కమిట్మెంట్కి, మా డెడికేషన్కి, మేము ఇచ్చే సర్వీసెస్కి దట్ ఐ ఫీల్ దట్ యాజ్ ఎ రిజల్ట్ అండి. డెఫినెట్గా ఇది ఆషామాషి విషయం కాదని అర్థమవుతుంది. ఎందుకంటే ఒక ఎనర్జీ సొల్యూషన్ ఇచ్చి ఒక సోలార్ ఇన్స్టలేషన్ జరుగుతున్న టైము, జరిగిన తర్వాత అన్నేళ్ల పాటు కస్టమర్తో ప్రయాణించడం అంటే యూ నీడ్ అ రిలయబుల్ కంపెనీ. సో హౌ డూ యూ డిఫరెన్షియేట్ యువర్ సెల్ఫ్ అండి? ఈ రోజు అండి సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవటము అంటే అందరి ఆలోచన ఎట్లా ఉంటుందంటే, మనము ఇన్వర్టరు, ప్యానెలు, దాని కాంపోనెంట్స్ అన్నీ వచ్చి మనం పెట్టేస్తే సోలార్ సిస్టమ్ అయిపోయింది వర్క్ అని అనుకుంటారు. అంటే మనం మార్కెట్ నుంచి ఎట్లయితే టీవీ, ఫ్రిడ్జ్, కంప్యూటర్ ఇట్లాంటి కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకుంటే మనం వర్క్ అయిపోయింది అనుకుంటాము. సర్వీస్ గురించి అప్పుడు ఎక్కువగా ఆలోచించారు. వచ్చినప్పుడు మనకి కంపెనీ వాళ్ళు సర్వీస్ ఇస్తారులే అనే ఉద్దేశంతో, నమ్మకం ఉన్న కంపెనీతోటి మనం వెళ్తాము. ఎక్కువగా ఆలోచించాం, ఎక్కువ రీసెర్చ్ చేయం. కానీ ఇవాళ సోలార్ ఇండస్ట్రీ ఎట్లయిపోయిందంటేనండి, ఈ రోజున దగ్గర లాస్ట్ ఒక 3-4 నెలల్లో తీసుకుంటే కూడా, అంటే ఈ లాస్ట్ 1 ఇయర్లో సోలార్ బూమ్ బాగా ఎక్కువైపోయింది. సో దాంతో దగ్గర ఒక మేము 16 ఏళ్ళ నుంచి మార్కెట్లో ఉన్నాము. ఎన్నో వందల కంపెనీలు రావటం పోవటం కూడా చూసాము. ఈ లాస్ట్ 1 ఇయర్లో దగ్గర ఒక 150 నుంచి 200 కంపెనీలు పుట్టినాయండి మన తెలంగాణనే మాట్లాడితే. సో ఇవాళ రోజున ఎవరైతే ఈ బిజినెస్లోకి వస్తున్నారో వాళ్ళు కూడా అనుకునేది ఏంటంటే తెచ్చి సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తే అయిపోతుంది అనేది అనుకుంటున్నారు. కానీ నెక్స్ట్ 25 to 30 ఇయర్స్ ఈ సిస్టమ్ వర్క్ చేస్తేనే ఎదుటి వాళ్ళకు బెనిఫిట్. అది కస్టమర్కి కావచ్చు, మనకి కావచ్చు. బెనిఫిట్ అనేది చాలామంది ఆలోచించట్లేదు. కస్టమర్స్ కూడా ఆలోచించట్లేదు, కంపెనీస్ కూడా ఆలోచించట్లేదు. ఇవాళ మనకు ఎంత మిగులుతుంది, మనకి ఏమవుతుంది అనే దాని మీద తప్పించి దీన్ని 25-30 ఇయర్స్ నేను కాపాడటానికి ఏం చేయాలి అనేది ఎవరు ఆలోచించట్లేదు. అక్కడ ట్రూజోన్ సోలార్ అందరితో కంపేర్ చేస్తే కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఇవాళ 16 సంవత్సరాల నుంచి 2 లక్షల సోలార్ వాటర్ హీటర్స్, 6,000 సోలార్ రూఫ్ టాప్ అండ్ గ్రౌండ్ మౌంటెడ్ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేసిన కంపెనీ తెలంగాణలో ఏదైనా ఉంది అంటే అది ట్రూజోన్ సోలారేనండి. అండ్ ఇన్స్టాల్ చేయటం గొప్ప కాదు, వాటిని ప్రాబ్లం రానియకుండా సర్వీస్ ఇస్తూ వాటిని నిలబెట్టుకోవడం అనేది 48 అవర్స్ స్టాట్ మన దగ్గర 16 ఏళ్ళ నుంచి మెయింటైన్ చేస్తున్నామండి. అసలు మీరు కస్టమర్ నాడి పట్టుంటారు కాబట్టి ఒక సోలార్ ఎనర్జీ సొల్యూషన్ వైపు ఒక మనిషి ముందుకు రావడానికి మెయిన్ ట్రిగర్, మెయిన్ మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి? సింపుల్ అండి. మనం ఏ ప్రోడక్ట్ కొనుక్కున్నా కూడా దాంట్లో ఏదో ఒకటి ఎత్తుక్కుంటాము, ఇది ఎందుకు కొనాలి అనేది మనం ఆలోచిస్తాం. అలానే సోలార్లో వచ్చేసరికి మనకి పెరుగుతున్న ఛార్జీలను తగ్గించుకోవడానికి, అంటే కరెంటు బిల్లుని తగ్గించుకోవడానికి, లైఫ్ లాంగ్ మనం పవర్ బిల్ కట్టే అవసరం రానియకుండా, మినిమం ఛార్జెస్ కాకుండా పైన ఎనర్జీ ఛార్జెస్ అనేది మనం కట్టాల్సిన అవసరం రానియకుండా ఉండటం కోసం సోలార్ సిస్టమ్ అనేది మనం పెట్టుకుంటున్నాము. ఇది అంటే మనం ఒక ఇంట్లో ఉన్న ఒక ఐటెం కాదు, లేదా చూడటానికి వేరే వాళ్ళు చూపించుకోవడానికి కాదు, మనకి డబ్బులు సంపాదించుకోవడానికి, సేవ్ చేసుకోవడానికి వాడే ఐటెం. సో తప్పకుండా పబ్లిక్ ఎవరైనా చూసేది అదేనండి. ప్లస్ వాళ్ళ మైండ్లో ఏముంటుందంటే, నేను సిస్టమ్ పెట్టుకున్నానంటే 30 సంవత్సరాలు నా కరెంట్ బిల్ కట్టాల్సిన అవసరం రాదు, రైట్ అనే మైండ్ సెట్ తోటే వాళ్ళందరూ కొనుక్కుంటారు. దట్ ఈస్ ద ట్రిగర్ పాయింట్. లైక్ సేవింగ్స్ ఈస్ ద ట్రిగర్ పాయింట్. సేవింగ్స్ ఈస్ ద ట్రిగర్ పాయింట్ అండ్ ఆల్సో ఫీల్ గుడ్.
నేను ఐఎమ్ బీయింగ్ ఎనర్జీ ఐఎమ్ జనరేటింగ్ మై ఓన్ ఎనర్జీ, రెస్పాన్సిబిలిటీ, గ్రీన్ ఎనర్జీ, డెఫినెట్గా అది డ్రైవ్ చేస్తుందండి. మీరు వాడే కాంపోనెంట్స్ పరంగా లేకపోతే మీరు ఇచ్చే సర్వీస్ పరంగా వాట్ ఆర్ ద డిఫరెన్షియేటర్స్? అంటే నిజంగా అంత సర్వీస్ అవసరం పడుతుందా ఒక ఇన్స్టాలేషన్ అయిన తర్వాత? డెఫినెట్గా అండి. ఇవాళ రోజున సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ముఖ్యంగా 2 విషయాలను గమనించాలి. ఒకటి, మనం వాడుతున్న కాంపోనెంట్స్ ఏంటి, అంటే సోలార్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ ఎవరి దగ్గర నుంచి, ఏ కంపెనీ నుంచైనా మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళు వాడుతున్న మెటీరియల్ ఏంటి, తర్వాత వాళ్ళు ఇచ్చే సర్వీస్ ఎలా ఇస్తున్నారు. అందరు ఇస్తామని చెప్తారు, ప్రతి ఒక్కళ్ళు 25 సంవత్సరాలు మేము ఉంటాం మీకు ఎందుకు అని మాట్లాడతారు, కానీ ఏ రకంగా ఇస్తున్నారు దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ ట్రూజాన్ సోలార్ మేము ఇచ్చే ప్రతి కాంపోనెంట్ కూడా ప్రతిదీ కూడా మేము మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరే పర్చేస్ చేస్తాము. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ గ్రేడ్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరే మేము తీసుకుంటాము. ఇక్కడ ఏమవుతుందంటే అందరు అనుకుంటారు సోలార్ మాడ్యూల్ అండ్ సోలార్ ఇన్వర్టర్ 2 క్రూషియల్. అంటే ఎవరు మాకు అడిగినా మీరు ఏ ఇన్వర్టర్ బ్రాండ్, ఏ సోలార్ మాడ్యూల్ బ్రాండ్ వాడుతున్నారని చెప్తారు. ఇవాళ రోజున సోలార్ ప్యానెల్ మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయండి ఇండియాలో. ఇవాళ మనం తీసుకునే ప్రతి టాప్ 5 బ్రాండ్స్లే మేము వాడతాము. సో ఈ అన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొసీజర్ అంతా ఒకటేనండి. వాళ్ళు సెల్స్ ప్రొక్యూర్మెంట్ చైనా నుంచి చేస్తారు, తైవాన్ నుంచి చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఆ 3-4 టాప్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచే ఇంపోర్ట్ చేసుకుంటారు. ఆ మిషనరీ ఏదైతే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో ఈ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరర్స్, ఆ మిషనరీ కూడా ఇంచుమించు 1-2 కంపెనీస్ మాత్రమే ఇండియా మొత్తం సప్లై చేస్తున్నారు. అయితే నెంబర్ ఆఫ్ లైన్స్, అంటే ఇవాళ 1 లైన్ ఉందా 10 లైన్స్ ఉన్నాయి కాబట్టి కెపాసిటీ అనేది డిఫరెన్స్ వస్తుంది, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమైజ్డ్ టుడే. అయితే మనం చూడాల్సింది ఏంటంటే మనం ఈ పర్టికులర్ మాడ్యూల్స్ ఇన్స్టలేషన్ చేసిన తర్వాత ఎప్పుడైనా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ వచ్చినా, ఏదైనా సర్వీస్ రిక్వైర్మెంట్ వచ్చినా ఎంత ఫాస్ట్గా వాళ్ళు మనకి సప్లై చేస్తున్నారు, సర్వీస్ ఇస్తున్నారు అనేది మనం చూడాలి. అది కాకుండా ఇవాళ ఉన్న ఈ టాప్ 5-6 మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ కూడా వాడుతున్న మోడల్ అదే. ఫస్ట్ అందులో ట్రూజాన్ సోలార్ ఎప్పుడు కూడా ఏ గ్రేడ్ మాడ్యూల్స్ మాత్రమే మేము వాడతాము. అండ్ ఏ గ్రేడ్ సర్టిఫికేట్ మేము కస్టమర్ దగ్గర నుంచి తీసుకొని అది మనం కన్జ్యూమర్స్ కూడా ఇస్తాము. దాంట్లో బి గ్రేడ్, సి గ్రేడ్ కూడా ఉంటాయి. సో మేము అవి అసలు వాడము ఫస్ట్ థింగ్. అండ్ మనకి కంపల్సరీ ప్రీ డిస్పాచ్ ఇన్స్పెక్షన్ ఉంటుందండి. మేము కంపల్సరీ మా టీం వెళ్ళి అక్కడ డిస్పాచ్ ముందు మనం కంపల్సరీ ర్యాండమ్ చెక్ చేసుకొని మేము మాడ్యూల్స్ని సైట్కి డిస్పాచ్ చేయడం జరుగుతుంది. అండ్ కాంపోనెంట్స్ మీద నేను ఎంతో అవేర్నెస్ తీసుకొచ్చానండి. ఇప్పుడు నా దగ్గరికి ఆల్మోస్ట్ మన కంపెనీకి ఒక 300 మంది పైన రైతులు మన ఆఫీస్కి రావడం జరిగింది. వాళ్ళకు నేను ఎటువంటి కాంపోనెంట్స్ వాడాలి అంటే అది కేబుల్ టైస్ కావచ్చు, పైప్స్ కావచ్చు, మనకి ఎటువంటిదైనా MC4 కనెక్టర్స్ కావచ్చు, డిస్ట్రిబ్యూషన్ బాక్సెస్ కావచ్చు, ప్రతి కాంపోనెంట్ మీద నేను అవగాహన తీసుకొచ్చాను. అలానే చాలామంది ఒక రిప్యూటెడ్ బ్రాండ్స్ అవగాహన తీసుకొచ్చారు. ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని అవి మీరు కొని పెట్టుండొచ్చు, కానీ పెట్టిన తర్వాత 25 సంవత్సరాల సర్వీస్ ఎలా ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేశాను. అది కస్టమర్స్ కోసం, కుసుమ్ కోసం చేయలేదండి. మాకు ఎగ్జిస్టింగ్ ఉన్న 6000 పైన కస్టమర్స్ కోసం నేను డెవలప్ చేశాను. ఫ్యూచర్లో వచ్చే 1000 మంది కస్టమర్స్ కోసం నేను సాఫ్ట్వేర్ని డెవలప్ చేశాను. ఆ సాఫ్ట్వేర్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ఒక జనరేషన్స్ చూసుకోవటమే కాకుండా ఎనీ టైం మీరు మా కస్టమర్ కేర్ని వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ రీచ్ అవ్వచ్చు. ఎందుకంటే ఒక ఇండివిజువల్ కొన్ని రోజులు కంపెనీలో వర్క్ చేస్తారు, కానీ ఒక సిస్టమ్ అనేది ఎప్పటికీ పర్మనెంట్గా ఉంటుంది. మేము ఆ సిస్టమ్ని మేము డెవలప్ చేశాము. అలానే మేమే మీ జనరేషన్ని మానిటర్ చేస్తున్నాము. ప్రాబ్లం వచ్చినప్పుడు మా టీమే మీ దగ్గరకు వచ్చి రెక్టిఫై చేస్తున్నారు, మీ దగ్గర నుంచి కాల్ రాకుండా కూడా. అండ్ ఆ సర్వీస్ని మేము ఫ్రీగా లైఫ్ టైం ఇస్తున్నాము. అండ్ 5 సంవత్సరాలు PMC ప్రివెంటివ్ మెయింటెనెన్స్ మేము చేస్తున్నాము. ఇవాళ రోజున ప్రతి కాంపోనెంట్ ఇంపార్టెంట్. ఈ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ 3 నెలలకు ఒకసారి మన వాళ్ళు వచ్చి సిస్టమ్ మొత్తం వర్క్ చేస్తుందా లేదా అనేది చూసుకొని ప్రాబ్లం వస్తే మన వాళ్ళు రెక్టిఫై చేయడం జరుగుతుంది. అది 5 ఇయర్స్ మేము ఫ్రీగా ఇస్తున్నాము. 5 ఇయర్స్ తర్వాత కూడా విజిటింగ్ ఛార్జెస్ మాత్రమే మేము తీసుకుంటున్నాము, PMCని మేము ఇస్తున్నాము. జనరేషన్ అంటారా, జనరేషన్ మానిటరింగ్ అంటారా, అది లైఫ్ టైం ఫ్రీగా ఇస్తున్నాం. కస్టమర్గా సపోజ్ ఒక ప్రజల్లో ఉండే సామాన్యమైన డౌట్ ఏంటంటే, అబ్బో దీని గురించి ఇప్పుడు మళ్ళీ మనం నేర్చుకోవాలా, ఇది పెద్ద నోహం ఉండాలా దీనికి, సపోజ్ సడన్గా కరెంటు పోయింది, మామూలుగా అయితే నంబర్ కాల్ చేసి బాబు మా ఏరియాలో కరెంటు పోయిందని ఫోన్ చేస్తాం. ఇలాంటివి జరిగినప్పుడు ఇక్కడ పవర్ కట్స్ లేకపోతే పవర్ జనరేటర్ కావట్లేదంటే ఎవరు ఏం చేయాలో తెలియదు. సో మీరు దానికి ఎలా సొల్యూషన్ ఇస్తారు? ఇవ్వగలండి. సర్వీస్ అనేది అన్నిట్లో ముఖ్యమైపోయిందండి. ఎస్పెషల్గా ఇదేంటంటే మనకి పవర్ జనరేట్ చేసిన దాని మీద మనకి బిల్ ఎస్పెషల్గా మేము PM కుసుమ్ మాట్లాడితే, ఈ PM కుసుమ్లో ఏంటంటేనండి రైతులు వాళ్ళకున్న వేకెంట్ ల్యాండ్లో సోలార్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకొని
దాన్ని గవర్నమెంట్కి సేల్ చేసి పవర్ జనరేట్ అయిన దాన్ని గవర్నమెంట్కి సేల్ చేసి అవును. ఎవ్రీ మంత్ వాళ్ళు బిల్ పెట్టుకుంటారు. ఎన్ని యూనిట్స్ అయితే జనరేట్ అయిందో ఇంటూ ₹3.13 ఇప్పుడు అరైవ్ అయిన రేట్ ఈ పర్టికులర్ పీపీఏలో. సో ఆ ప్రకారంగా గవర్నమెంట్ వీళ్ళకి పే చేస్తుంది. లాస్ట్ టైం ఐ థింక్ మనం దీని గురించే మాట్లాడాం. అవునండి, ఎస్. సో ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో వీళ్ళు ఎంత ఎక్కువ యూనిట్స్ జనరేట్ చేస్తే అంత ఎక్కువ డబ్బులు వీళ్ళు సంపాదించుకోగలుగుతారు. అది దగ్గర 25 సంవత్సరాలు మనకు అది అలానే కన్సిస్టెంట్గా వాళ్ళు బిల్ పెట్టుకొని క్లెయిమ్ చేసుకోవాల్సిన ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ సర్వీస్ అనే సబ్జెక్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు ట్రూజాన్ సోలార్లో మేము మాన్యువల్గా సర్వీస్ అనేది ఉండదండి. ఇక్కడ మేమేం చేసామంటే ఇప్పుడు ఏ ఇన్స్టాల్ చేసినా కూడా ఇన్వర్టర్ బ్రాండ్ సంబంధించిన యాప్ ఉంటుంది. వాళ్ళు మొబైల్లో వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాళ్ళు కూడా జనరేషన్ చెక్ చేసుకోవచ్చు. ఇవాళ ఎంత అయింది, వారానికి ఎంత అయింది, నెలకు ఎంత అయింది అనేది వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. కానీ అది ఇన్వర్టర్ సప్లయర్ ఇచ్చిన యాప్, నాట్ ద ఈపీసీ కంపెనీ. ట్రూజాన్ సోలార్ లాగా వేరే కంపెనీలు ఎవరైతే ఇన్స్టాల్ చేస్తారో వాళ్ళు తయారు చేసిన సాఫ్ట్వేర్ కాదు. కానీ ట్రూజాన్ సోలార్ మేము ఎక్స్క్లూజివ్ సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకొని మా యాప్ని వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ట్రూజాన్ సోలార్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు డైలీ, వీక్లీ, మంత్లీ, ఇయర్లీ ఎట్లయితే వాళ్ళు వేరే యాప్స్లో చూసుకోవచ్చు అలా చూసుకోవటమే కాకుండా వాళ్ళు మా కస్టమర్ కేర్కి క్లిక్ అవే వాట్సాప్ ద్వారా చాట్ చేయొచ్చు, కాల్ ద్వారా వాళ్ళు రీచ్ అవ్వచ్చు, లేదా ఈమెయిల్ కూడా పంపించవచ్చు. అది వేరే యాప్స్లో ఆ ప్రొవిజన్ ఉండదు. వాళ్ళు ఓన్లీ చెక్ చేసుకోగలుగుతారు అంతే. సెకండ్ థింగ్ ఏంటంటే మేము అంతదాకా కూడా వాళ్ళకి అవకాశం, అది ఓన్లీ వాళ్ళు తెలుసుకోవడానికే మేము ఆ సోర్స్ ఇచ్చాము. కానీ ప్రాబ్లం వచ్చినప్పుడు మా దగ్గర మా ఇంటర్నల్ టీమ్ డాష్ బోర్డ్స్ మేము క్రియేట్ చేసుకున్నాం. మీరే మానిటర్ చేస్తారు? ఎస్. మేమేం చేస్తామంటే మా డాష్ బోర్డ్లో ఈరోజు ఉన్న 6,000 మంది రూఫ్ టాప్ గ్రౌండ్ మౌంటెడ్ కస్టమర్స్ డేటా ఉంటుంది. వాటిని మేము ఆన్లైన్లో చెక్ చేస్తూ ఈ రోజున 6,000లో 1, 2, 3 ఏదైనా ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి మేమే కాల్ చేస్తాం. వాళ్ళు ఏదైనా చేసుకోగలిగింది ఉంటే వాళ్ళు చేసుకుంటారు, లేదంటే మన టీం వెళ్ళి వాటిని రెక్టిఫై చేస్తారు. వితౌట్ ఎనీ కాల్ ఫ్రమ్ ద కస్టమర్ మేమే వాళ్ళకు కాల్ చేయటం, మేమే వెళ్ళటం, మేమే రెక్టిఫై చేయటం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక్క ఇన్వర్టర్ ఒక్క రోజు ఆగిపోతే ₹7,000 నష్టపోతారండి. 4 రోజులు ఆగిపోయి చూసుకోలేదు అనుకోండి, వాళ్ళు 25,000 పోయినట్టే. సో ఎవరో ఒకళ్ళు పైనుంచి మానిటర్ చేస్తూ ఉండాల్సిందేనండి. సో అట్లా అని చెప్పేసి వాళ్ళు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ₹1,00,000 పెట్టి ఒక ఇంజనీర్ని వాళ్ళు కనుక పెట్టుకుంటే వాళ్ళకి అందులో ఏం మిగలదు. అంతే కదా. సో అదొకటి మా దగ్గర ఉన్న మేజర్ థింగ్ అండి. నెక్స్ట్ కాంపోనెంట్స్ విషయానికి వస్తే కూడా ఇంక్లూడింగ్ ఒక చిన్న కాంపోనెంట్ అయినా కేబుల్ టై అంటామండి. ఇప్పుడు మాడ్యూల్ టు మాడ్యూల్ ఇంటర్ కనెక్ట్ చేసినప్పుడు కేబుల్స్ వస్తాయి. వాటిని ఊగకుండా కట్టడానికి మనం జనరల్గా కేబుల్ టైస్ వాడతారు. అందరూ కూడా నైలాన్ కేబుల్ టైసే వాడతారు. మేము స్టెయిన్లెస్ స్టీల్ 304 కేబుల్ టైనే వాడతాం. అది ఎందుకంటే ఈ కేబుల్ టై ఇది తెగిపోయి గాలికి కేబుల్ ఊగి మన జంక్షన్ బాక్స్ ఉంటుందండి, అక్కడ ప్రెషర్ పడి అది డిస్కనెక్ట్ అయిపోతుంది. అలా ఒక్కొక్క స్ట్రింగ్లో 25 ప్యానెల్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఆ 25 మాడ్యూల్స్ కూడా ప్రాబ్లం వస్తాయి. ఈ 25 సంవత్సరాల్లో కొంతసార్లు అట్లాంటి ఇష్యూస్ వస్తాయి. మేము వాడే స్టెయిన్లెస్ స్టీల్ కేబుల్ టై వల్ల లైఫ్ లాంగ్ అది తెగిపోవటం అనేది జరగదు. అలా ప్రతి కాంపోనెంట్లో కూడా మేము GI కేబుల్ ట్రేస్ యూస్ చేస్తాం. అందరూ PVC పైప్స్ వాడతారు. ఓకే, తర్వాత మేము వాడే MC4 కనెక్టర్స్ అంటాము. అవి కూడా మేము ఓన్లీ బ్రాండెడ్ ఎల్మాక్స్ బ్రాండెడే యూస్ చేస్తాం. అందరూ లోకల్ యూస్ చేస్తారు, చైనీస్ ఇంపోర్టెడ్ వాడతారు. సో ఇక్కడ ఏంటంటేనండి కాంపోనెంట్స్ అనేది మాడ్యూల్ ఇన్వర్టరే కాకుండా ఈ ప్రతి కాంపోనెంట్ కూడా మనం బ్రాండెడ్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర వాడటం వల్ల మనకేమవుతుందంటే లైఫ్ అనేది 25-30 ఇయర్స్ ప్రాబ్లం లేకుండా వస్తుంది. అండ్ ఒకవేళ వచ్చినా మనమే వెళ్తున్నాం, మనమే రెక్టిఫై చేస్తున్నాం. కాబట్టి కస్టమర్ అనేవాడు ఒక్కసారి మాకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉండొచ్చు. PM కుసుమ్ యోజన అనౌన్స్ అయ్యి కొంతకాలం అయింది. దాని సైన్అప్ పీరియడ్ అయిపోయింది. అంటే ఎవరైతే రైతులకి కొంత భూమి ఉంది, ఆ విస్తారమైన భూమిలో వాళ్ళు సోలార్ కూడా జనరేట్ చేసి అది కూడా ఒక అదనపు ఆదాయ మార్గంగా పెట్టుకోవడానికి ఒక వెసులుబాటు అద్భుతం. కానీ సడన్గా అంటే దీని మీద స్టేటస్ ఏమిటి అని తెలియని పరిస్థితికి చాలామంది రైతులు అడుగుతున్నారు ఇవాళ. ఎందుకంటే దానికి మరి ఎక్కడెక్కడ ఆటంకాలు ఉన్నాయో తెలియట్లేదు, మీరే క్లారిఫై చేయాలి. యాక్చువల్గా ఏమైందంటేనండి, ఆల్మోస్ట్ ఇది PPAs అయినవి కూడా 3 to 4 months కంప్లీట్ అయిపోయింది. చాలామంది రైతులు అంటే వాళ్ళకు ఎక్కువ నాలెడ్జ్ ఉండదు, సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండదు, బ్యాంకింగ్ మీద నాలెడ్జ్ ఉండదు, వీటి మీద అవగాహన ఉండదు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటేనండి, మేజర్గా ఇవాళ రోజు ఇంత డిలే కావడానికి మేజర్ కారణం బ్యాంకర్స్ అండి. అంటే బ్యాంకర్స్ మనకి ఏదైతే కమిట్మెంట్స్ ఇచ్చారో, కొన్ని బ్యాంక్స్ మనకి కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చారు, మేము ఇంత ఇంట్రెస్ట్ రేట్లో ఇస్తాము, లేదా ఇంత పర్సంటేజ్ మేము మీకు లోన్ ఇస్తాము అనే కమిట్మెంట్స్ ఇచ్చి ఈ రోజున ఇంతవరకు వాళ్ళు ఎటువంటి క్లారిటీ ఇవ్వకపోవడం ద్వారా కస్టమర్స్లో కన్ఫ్యూజన్ ఎక్కువైపోయింది. సో ఈ 2 నెలల్లో ఇంకా జరిగింది ఏంటంటేనండి, ఈ డిలే అవటంతో వీళ్ళు ఇంకా టైం దొరికింది దీన్ని ఎక్స్ప్లోర్ చేయటం,
మార్కెట్లోకి వెళ్ళటం, కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. 100 మందిని కలవటం, సో 100 మంది వీళ్ళ దగ్గరికి రావటం, దీంతో ఏమైపోతుందంటే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇవాళ రైతులు ఉన్నారండి. కానీ నేను చూసింది ఏంటంటే, నేను విన్నది ఏంటంటే, చాలామంది రైతులు మిస్గైడ్ కూడా అవుతున్నారు ఈ ప్రాసెస్లో. ఒకటి డిలే అయిపోయింది, దాంతో ఫ్రస్ట్రేషన్, వాళ్ళకి ఏదో ఒకటి లాస్ట్కి చేసేయాలనే ఉద్దేశంతో కొన్ని తప్పులు కూడా చేస్తున్నారు. ఇప్పుడు మార్కెట్లో ఏం చేస్తున్నారు, ఒక రిలయబుల్ అంటే వాళ్లకు ఈ సబ్జెక్ట్ మీద అవగాహన లేకపోవటం వల్ల మేము ఎవరితో ఇన్స్టాలేషన్ చేయించుకున్నా కూడా పర్వాలేదు అనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కన్సల్టెంట్స్ వస్తున్నారు, తర్వాత వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ మేము ఇన్స్టాల్ చేస్తామని చెప్తున్నారు. ఒక్క విషయాన్ని గమనించాలండి రైతులు, తక్కువ ఎక్కువ అనేది మనం వాడే మెటీరియల్ని బట్టి. మనము ఇవాళ మేమే ఉన్నామండి, మేము ఇన్ని ఏళ్ళ నుంచి 16 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉండి ఇదే తెలంగాణలో ఉండిన నేషనల్ బ్రాండ్ మాది. అంటే చాలా నేషనల్ బ్రాండ్స్ ఎక్కడెక్కడో పెట్టి కంపెనీలు ముంబైలో, ఢిల్లీలో, బెంగళూరులో ఉన్న కంపెనీలు వచ్చి ఇక్కడ బ్రాంచ్ ఆఫీసెస్ పెట్టుకొని ఇక్కడ డీలర్షిప్స్ ఇచ్చి వర్క్ చేస్తున్నారు. అలాంటిది మనం తెలంగాణలో ఉండి దేశమంతా కూడా మనం సప్లై చేస్తున్నాం. వీఆర్ ఏ నేషనల్ బ్రాండ్ బేస్డ్ అవుట్ ఆఫ్ తెలంగాణ. అంతే. ఓకే, సో మాకు ఈ తక్కువ ఎక్కువ అనే దాని మీద చాలా అవగాహన ఉంటుందండి. ఏది కూడా తక్కువకి రాదండి, ఏది కూడా ఎక్కువకి రాదు. ఇక్కడ ఏంటంటే వాడే కాంపోనెంట్స్, మనం ఇచ్చే సర్వీసెస్, వీటన్నిటి ద్వారా కాస్ట్ అనేది మారుతుంది. ఇవాళ రోజున మేము వాడుతున్న కాంపోనెంట్స్ ద్వారా మెగావాట్ మీద 15-20 లక్షల రూపాయలు మా కాస్ట్ పెరుగుతుందండి. ఒక్క మెగావాట్లో 15 నుంచి 20 లక్షలు ఈ కాంపోనెంట్స్ వల్లనే పెరుగుతుంది. నేను సర్వీసెస్కి నేనేం ఛార్జ్ చేయట్లేదు, ఎందుకంటే పిఎం కుసుమ్ అనేది రైతులకు సంబంధించింది. నేను ఏదైతే ఫ్రీ సర్వీసెస్ ఆన్లైన్లో మానిటరింగ్ కావచ్చు, మన వాళ్ళు వెళ్ళి రెక్టిఫై చేసేదానికి వీఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద కస్టమర్. సి అవర్ విజన్ ఈజ్ వెరీ క్లియర్. ఈ తెలంగాణలో మనం ఉన్న కంపెనీ సోలార్ మీద ఇవాళ ఇంత పెద్ద ప్రోగ్రామ్ తెలంగాణలో ఇంతవరకు రాలేదండి. అలాంటిది మనమున్న రాష్ట్రంలో మనం మంచి సర్వీస్ ఇవ్వాలి, మనం మంచిగా సోలార్ని ప్రమోట్ చేయాలి. బ్రాండ్ ఎట్లాగో అవుతుందండి, మేము ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ మార్కెట్లో మా గురించి అందరికీ తెలుసు. కానీ ప్రోడక్ట్ సక్సెస్ అవ్వాలి, దీనికి సరైన వాళ్ళ ద్వారా ఈ రైతులు ఇన్స్టలేషన్స్ చేయించుకొని దీని క్వాలిటీ మెయింటెనెన్స్ అంతా కూడా చూసుకునే కంపెనీస్ తోటి వెళ్ళాలనేదే నా ఉద్దేశం. ఈరోజు యాక్చువల్గా ఈ ఇంటర్వ్యూ ద్వారా కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రైట్, మీరు ట్రూజాన్ తోటే వెళ్ళండి, ఎవరితోటైనా వెళ్ళండి. నేను మా కంపెనీతోటే వెళ్ళమని కూడా నేను చెప్పట్లేదు. కానీ ఎవరితో వెళ్ళినా లోకల్లో ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్ తోటి లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి వాళ్ళు మార్కెట్లో ఉన్నారా లేదా చూసుకోవాలి, వాళ్ళ మీద గుడ్ విల్ మార్కెట్లో ఉందా లేదా చూసుకోవాలి, వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ చూసుకోవాలి. ఇది చూసుకున్న తర్వాత డెసిషన్ తీసుకోండి. ఎటువంటి పొరపాటున కూడా ఈ కన్సల్టెంట్స్ ద్వారా కానీ వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వర్క్స్ చేసే వాళ్ళ ద్వారా కానీ వెళ్తే అది షార్ట్ టర్మే అవుతుంది, కానీ 25 ఇయర్స్ మీ సిస్టమ్ మెయింటైన్ చేయటం జరగదు. అదే, ఎందుకంటే సడన్గా వాళ్ళు డేరా ఎత్తేస్తే ప్రాబ్లం అండి. ఇవాళ ఒక సిస్టమ్ 25 సంవత్సరాలు నడవాలంటే వాళ్ళు చూడాల్సింది ఇండివిజువల్ ఆర్గనైజేషన్. ఇవాళ ఒక ఇండివిజువల్ అనే వాళ్ళు ఒక కన్సల్టెంట్ కావచ్చు, లేదా ఇవాళ ఏమైపోయిందంటే సోలార్ గురించి 2 నెలల్లో నాలెడ్జ్ గెయిన్ చేసుకొని వీళ్ళ మధ్యలోనే ఈ రైతుల్లోనే ఒకళ్ళు ముగ్గురు ముందుకు వచ్చి మేము పెడదాం, మీరు మనందరం కలిసి చేసుకుందాం, కరెక్టే. అందరి దగ్గర నుంచి మెటల్ కొంటారు, తెస్తారు, ఎవరో ఇన్స్టాలేషన్ వాళ్ళని పట్టుకుంటారు, మీరు ఇన్స్టలేషన్ చేయించుకుంటారు. కానీ అసలు సైంటిఫిక్గా ఇన్స్టలేషన్ అవుతుందా లేదా, డిజైన్ ఇంపార్టెంట్, ఏసీ లాసెస్, డీసీ లాసెస్ ఎంత మనం ప్లాన్ చేయాలి, ఎంత కేబులింగ్ చేసుకోవాలి, తర్వాత దీన్ని చేసిన తర్వాత దీన్ని మెయింటెనెన్స్ ఎట్లా చేయాలి, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుందండి. మేము మెయింటైన్ ఆన్లైన్ చేస్తున్నప్పుడు స్ట్రింగ్ లెవెల్లో మానిటర్ చేస్తాం. అంటే 20-30 మాడ్యూల్స్ ప్రాబ్లం, ఒక్క మెగావాట్లో 1700 మాడ్యూల్స్ ఇన్స్టాలేషన్ జరుగుతుంది. దాంట్లో 20 మాడ్యూల్స్ ప్రాబ్లం వచ్చినా కూడా, అంటే ఒక స్ట్రింగ్లో ప్రాబ్లం వచ్చినా కూడా మాకు ఐడెంటిఫికేషన్ అవుతుంది. మాన్యువల్గా పోయి ఎంత చేస్తామండి, ఎన్ని రోజులు చేస్తాం. ఇక్కడ ఏమైతుంది, ఈ పర్టికులర్ కన్సల్టెంట్ అనే వాళ్ళు రేపటి రోజున ఫర్ ఎగ్జాంపుల్ 25 సంవత్సరాలలో ఈ కన్సల్టెంట్ అనే అతను కానీ ఎవరైతే కమిట్మెంట్ ఇస్తున్నారో ఇండివిజువల్ వాళ్ళు, ఓకే, ఇవాళ మనం ఇండివిజువల్గా 10 సంవత్సరాలు పోలేం. ఆయనకు వేరే పెద్ద ఉద్యోగం రావచ్చు, లేదా ఇంకేటన్నా వెళ్ళిపోవచ్చు, లేదంటే ఇక్కడి నుంచి వేరే దేశానికి వెళ్ళిపోవచ్చు, మనకు తెలియదు రేపు ఎట్లా ఉంటుంది 10. కానీ ఇవాళ ఒక ట్రూజాన్ సోలార్ అనేది ఇండివిజువల్గా సురేష్ మీదనో కానీ లేదా ఒక ఇండివిజువల్ మీదనో కానీ ఆర్గనైజేషన్ నడవట్లేదండి. ఇవాళ నేను ఒక ఇంత పెద్ద బ్రాండ్ అంబాసిడర్ తోటి నేను ఇవాళ సోలార్ని ప్రమోట్ చేస్తున్నాను అంటే నాకు ఒక విజన్ ఉంది, మా కంపెనీకి ఒక విజన్ ఉంది, ఒక టార్గెట్ ఉంది, మనం లాంగ్ టర్మ్లో చూస్తున్నాము ఈ పర్టికులర్ కంపెనీని. సో ఫర్ దట్ రీజన్ నాది ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్క రైతుకి కూడా నేను చెప్పేది, కన్సల్టెంట్స్ ద్వారా కానీ వేరే రాష్ట్రాల నుంచి వచ్చే కంపెనీలను కానీ నమ్మి కనుక మీరు ఇన్స్టలేషన్ చేయించుకుంటే అది షార్ట్ టర్మే అవుతుంది, లాంగ్ టర్మ్లో మీరు దాని మీద ఫ్రూట్స్ పొందలేరు. అసలు మామూలుగా ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అయినా బ్యాంక్ ఒకటి డ్యూ డిలిజెన్స్ అంటూ చేస్తుంది కదండి. అవునండి. ఇప్పుడు మొన్న వచ్చి చిన్న ప్లేయర్స్కి అది కూడా ఇబ్బంది అవుతుంది కదా లోన్ తీసుకోవడానికి. తప్పకుండా అండి. ఇప్పుడు బ్యాంక్స్ కూడా
తప్పకుండా దీన్ని కన్సిడర్ చేయాలి. ఇవాళ అసలు ఈ లోన్ నేను 7 కోట్లు నమ్మి ఇస్తున్నది, ఈ ప్లాంట్ జనరేట్ అయ్యి వాళ్ళు ఈఎంఐ కట్టగలగాలి అంటే వాళ్ళకంత ఇన్కమ్ రావాలి, అవును అంతే కదా. అప్పుడే ఆ ఈఎంఐ కట్టగలుగుతారు. మరి ఇప్పుడు ఈ పెట్టే కంపెనీలు ఎవరు, వాటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ హిస్టరీ ఏంటి అనేది బ్యాంకర్స్ కూడా తప్పకుండా కన్సిడర్ చేయాలి. అది డ్యూ డెలిజెన్స్ చేయకుండా బ్యాంకర్ లోనే ఇవ్వకూడదు. వాస్తవంగా ఆ కన్సల్టెంట్స్ ద్వారా కావచ్చు, లేదా ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్లో నుంచి ఒకళ్ళు ముందుకు వచ్చి నేను చేస్తాననే వాళ్ళ దగ్గర కావచ్చు, అది డెఫినెట్గా బ్యాంకర్స్కి ఏదో ఒక రోజు ఇష్యూస్ స్టార్ట్ అవుతాయండి. కొంచెం చెడు జరిగినా అందులో మంచి ఉంటుందంటారు. ఈ డిలే వల్ల జిఎస్టీ రూల్స్ మారాయి కదా. తప్పకుండా అండి, రైతులకు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దెమ్ బికాస్ ఇవాళ రోజున ఎంత అంటే వాళ్ళ లైఫ్ మొత్తం దీంట్లో పెడుతున్నారండి. చెప్పాలంటే పాపం వాళ్ళు ఇన్నేళ్ల నుంచి పడ్డ కష్టాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళు దీంట్లో డబ్బుల రూపంలో వాళ్ళు దాచుకున్న డబ్బులు మార్జిన్ మనీ ద్వారా, మిగతాది ఈ లోన్ ద్వారా తీసుకొని వాళ్ళు ఒక నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి అనే ఒక ఆశతోటి వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. సో వాళ్ళకు ఒక భయం ఉంది, అరే ఇంత వైబిలిటీ వస్తుందా రాదా, 12 ఏళ్ళు అంటే చాలా లాంగ్, 10-12 ఏళ్ళు మనం ఈఎంఐ కట్టుకుంటూ చేయాలి అంటే. ఈ టైంలో జిఎస్టీ బెనిఫిట్ అనేది ఏదైతే 5% వాళ్ళకి కాస్ట్ తగ్గిపోయిందండి. అంటే ఒక 2 మెగావాట్ల పైన సిస్టమ్ మీద 30 లక్షల కాస్ట్ తగ్గిపోయింది. ఇట్స్ ఎ బిగ్ సేవింగ్స్ ఫర్ దెమ్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. నో దిస్ ఇస్ అమేజింగ్. సో క్లుప్తంగా చెప్పాలంటే గృహ అవసరాలకు పెట్టుకునే వాళ్ళు సోలార్ ఎనర్జీని వాళ్ళు బిల్లు కట్టాల్సిన అవసరం లేకుండా వాళ్ళ ఓన్ పవర్ని జనరేట్ చేసుకుంటూ ఆదా చేసేసుకుంటారు మొత్తం. ఒక 1500-2000 ఒక యావరేజ్ హోమ్ సైజ్ చెప్తే పర్ మంత్. అవునండి. అలాగే ఈ కుసుమ్ యోజన కింద కనుక వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకి దాదాపు పెట్టే పెట్టుబడిని బట్టి సంవత్సరానికి 4-4.5 లక్షల ఆదాయం రావడం. అంటే ఒక 7-8 సంవత్సరాల్లో మొత్తం వాళ్ళ పెట్టుబడి అంతా భర్తీ అయిపోతుంది. ఆ తర్వాత 15 సంవత్సరాల పాటు వాళ్ళకి ఆదాయం వస్తూ ఉంటుంది, సాలిడ్. ఎగ్జాక్ట్లీ అండి. సో నాకు అదే భయం ఉందండి. ఇప్పుడు 15 వాళ్ళ అదే ఉద్దేశం. నేను ఇందాక 4-4.5 లక్షలు పర్ సంవత్సరం అన్నాను. 48 లక్షలు 48 లక్షలు సంవత్సరానికి ఒక మెగావాట్ మీద వాళ్ళకి వస్తుందండి ఇన్కమ్. అయితే నేను అదేనండి, నా భయం అదే. ఇప్పుడు ఆ 48 లక్షలు రావాలి అంటే నేను 48 లక్షలు వచ్చేటట్టుగా నా సిస్టమ్ ఉండాలి, 48 లక్షలు నాకు వచ్చేటట్టుగా సర్వీస్ ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇవాళ రోజున నేను ఎందుకు ఇంత ఇన్సిస్ట్ చేస్తున్నాను అంటే, నాకు లాస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ నుంచి వచ్చిన కాల్స్ ఏంటంటే, కన్సల్టెంట్స్ పుట్టారు చాలామంది. ఈ గ్యాప్లో, ఈ 2-3 నెలల గ్యాప్లో చాలామంది ముందుకు వచ్చి, ఇప్పుడు మాలాంటి కంపెనీలలో పనిచేసిన వాళ్ళే, వాళ్ళకి టెక్నికల్గా నాలెడ్జ్ ఉంటుంది, డౌట్ లేదు. 10 సంవత్సరాలు మా దగ్గర పనిచేస్తే మేము వాళ్ళని అలానే తయారు చేస్తాం. ఎందుకంటే మన ప్రోడక్ట్ మనం మార్కెట్లోకి వెళ్తున్నప్పుడు వీల్ ట్రైన్ దెమ్ లైక్ దాట్. అలానే చాలామంది పెద్ద కంపెనీల నుంచి వచ్చిన ఎంప్లాయీస్ కూడా ఇవాళ మేము చేస్తామనేసరికి, రైతులు కూడా ఏంటి టెక్నికల్గా మాట్లాడేసరికి, వాళ్ళు సబ్జెక్ట్ గురించి మాట్లాడేసరికి, ఈ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కువైపోయినారు, వాళ్ళతో రీచ్ ఉండేసరికి వాళ్ళు అనుకుంటున్నారు ఓకే వీళ్ళు మొత్తం మనకు చేయగలుగుతారు, నేను చాలా సేవ్ చేసుకోగలుగుతానేమో అనే ఒక ఉద్దేశంతో వాళ్ళతోటి గ్రూప్ ఒక 5-6 కలిసి వాళ్ళకి ఆర్డర్లు చేయటం జరుగుతుందండి. చేస్తారేమో, కంప్లీట్ చేస్తారు, ఎందుకంటే నాలెడ్జ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారు. ఇవాళ మేము ఇంత నాలెడ్జ్ ఇచ్చాం కాబట్టి ఈ టైస్ వాడండి, ఈ వాడండి అని మేము చెప్తున్నాం కాబట్టి అది కూడా షిఫ్ట్ అయిపోవచ్చు. సో మేము అలాంటి నాలెడ్జ్ కూడా మేము అందరికీ ఇచ్చాం, మాకు సంతోషం. ఇప్పుడు ఎవరు చేసినా ఈ వాడి చేస్తే అందరిలాగా మేము సంతోషపడేవాడినే. అది మేము చేయొచ్చు, వేరే వాళ్ళు చేయొచ్చు. ఎంత బాగుంది చేస్తారు, సిస్టమ్ పెడతారు, అక్కడి నుంచి అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. మెయింటైనింగ్, మానిటరింగ్. ఎగ్జాక్ట్లీ. దీని ఖర్చు వాళ్ళు ఇంకొకటి కూడా అండి, వాళ్ళు ఈ మొత్తం వాళ్ళకి వాళ్ళ క్లారిటీ ఉండదు. అసలు ఏం ఐటమ్స్ వస్తాయి, ఎన్ని ఐటమ్స్ వస్తాయి, ఏంటి ప్రతిదీ కూడా వాళ్ళకి రేట్లు పెద్ద కన్సల్టెంట్స్కి తెలియదు. వాళ్ళు మా దగ్గర వర్క్ చేసినప్పుడు BOM కానీ పర్చేజెస్ కానీ ఇదంతా సపరేట్ డిపార్ట్మెంట్స్ చేస్తారు. వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీద ఎక్కువ అవగాహన ఉండదు. ఇంకోటి అవన్నీ పేపర్ మీద పెట్టి చూపియరు రైతులకు. వాళ్ళు ఏమంటారు, వాళ్ళకంటే మనకు 10 లక్షల తక్కువలో అయిపోద్ది, 20 లక్షలు తక్కువలో అయిపోతుంది. నిజంగా చెప్తున్నానండి, మొత్తం ప్రాజెక్ట్ అయ్యేసరికి మాకంటే కాస్ట్ అది ఎక్కువ అవుతుంది. మేము 1 కోటి రూపాయలకు చేసేది వాళ్ళ 1,10 లక్షలు అవుద్ది. ఎందుకంటే ఆన్ పేపర్ వాళ్ళు ఏమంటారు, మొత్తం మాకు యాక్చువల్గా మీరు కొన్న రేట్ ఇవ్వండి, మాకు 10 లక్షలు ఇవ్వండి మెగావాట్కి చాలు మాకు అని అంటారు. కానీ ఇవన్నీ కొనేసరికి ఆ 10 లక్షలు యాడ్ చేసేసరికి మాకంటే ఎక్కువైపోద్ది. అది వాళ్ళకి ఎప్పుడు అర్థమవుద్ది అంటే ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అర్థమవుద్ది. అండ్ ఒక చిన్న డిస్కంఫర్ట్ ఉంటుంది వాళ్ళు చిన్న కంపెనీలతో. వాళ్ళు ఏదో అంటే వాళ్ళ ప్లేస్లో కంపెనీ కూడా కాదండి, కన్సల్టెంట్స్. ఇంకొకటి, ఇవాళ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నారు, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక కంపెనీలో వర్క్ చేస్తారు ఆయన ఇట్లనే తిరిగి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని 10 మంది రైతుల్ని కూర్చోబెట్టుకొని మంచిగా మాట్లాడతాడు. ఆ వ్యక్తి మాట్లాడే కెపాసిటీ ఉన్న వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇవాళ రోజున ఈ 10 మంది పోయి వాళ్ళతోటి కలిసి పెట్టుకుందాం అనే మోడ్లో ఉన్నారు. ఇవాళ 10 మంది ఇంటూ 7 కోట్లు 70 కోట్ల రూపాయల ప్రాజెక్టు హ్యాండిల్ చేసే స్ట్రెంత్ ఉందా, ఆయన దగ్గర ఇంతకుముందు చేసిన ఎక్స్పర్టైజీ ఉందా, అది ఎవరు చూడట్లేదు. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు మేక్ పీపుల్ అండర్స్టాండ్. ఇవాళ రోజున నేను ప్రతి జిల్లాలో 2% స్పేర్స్ నేను మెయింటైన్ చేస్తాను.
కుసుమ్ కోసం. అండ్ ప్రతి జిల్లాకి ఒక డెడికేటెడ్ ఇంజనీర్ని నేను అపాయింట్ చేస్తున్నా. అంటే ఆ జిల్లాలో నేను ఒక 30 సిస్టమ్లు ఇన్స్టాల్ చేస్తే నాకు ఒక 70-80 వేల రూపాయల శాలరీ ఇచ్చే వ్యక్తి ఆ పర్టికులర్ జిల్లాలోనే ఉండి ప్రాబ్లం వస్తే ప్రాబ్లం వస్తే 24 అవర్స్లో నాకు రెక్టిఫై అయిపోవాలి కుసుమ్లా. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంత ప్లానింగ్, ఇంత ఇది ఏ కంపెనీ కూడా చేయలేరండి. ఇంపాసిబుల్. కన్సల్టెంట్స్ అయితే రూల్డ్ అవుట్. వాళ్ళు ఎంతసేపు డిజైన్ ఇస్తారు, చేయగలంటారు, ఇట్లా ఎగ్జిక్యూట్ చేస్తారు, దాని తర్వాత ఏంటి? చాలా ప్యాషన్తో కమిట్మెంట్తో చేయాలి. 20% మనం ఇన్స్టలేషన్ చేసామంటే మన వర్క్ అయినట్లండి. 80% ఆఫ్ ద వర్క్ మన పని స్టార్ట్ అవుతుంది ఇన్స్టలేషన్ తర్వాత 25 సంవత్సరాలు దాని మీద మనం బిల్స్ తీసుకుంటే. సో ట్రూజోన్ సోలార్గా మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఇంతవరకు ఏమంది చెప్పండి, మీ కస్టమర్ నుంచి, క్లయింట్ నుంచి? మాకు ఒక పెద్ద ఆర్గనైజేషన్ అండి, ఇట్స్ ఎన్ ఎంఎన్సి. వీ హ్యావ్ ఇన్స్టాల్డ్ 5 మెగావాట్ వాళ్ళకి చేసాము. ఆ కస్టమర్ కూడా మాకు యాక్చువల్గా మేము ఏం చేస్తామంటే ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత ప్రతి కంపెనీకి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. దాంట్లో మేనేజ్మెంట్ని కూడా మ్యాండేట్ చేస్తాం, వాళ్ళు ఉండాలని చెప్తాం. నేను కూడా ఉంటాను ఆ గ్రూప్లో. సో వాళ్ళకి ఏం జరుగుతుంది అసలు అనేది తెలుస్తుంది. సో దాని ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు నా ప్రాబ్లం వచ్చినప్పుడు మన వాళ్ళే వెళ్ళటం, మన వాళ్ళే రెక్టిఫై చేయటం, ఇది చూసి ఆయన ఒకసారి ఏమైందంటే నేను కంపెనీ పేరు కూడా చెప్తాను, ఏ స్టేట్స్ అనే వెరీ బిగ్ కంపెనీ, మేనేజ్మెంట్ గ్రూప్లో ఉన్నారు. సో జనరేషన్ రావట్లేదు, క్లీనింగ్ చేయట్లేదు వాళ్ళ మాడ్యూల్స్. సో క్లీనింగ్ చేయకపోవటం ఏమవుతుంది, గ్రాఫ్ తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా వాళ్ళ ఇన్కమ్ తగ్గిపోతుంది. మన వాళ్ళ ఇంజనీర్స్ కాల్ చేసి చెప్పారు, వాళ్ళు పట్టించుకోలేదు. వెంటనే మేనేజ్మెంట్ అందులో ఉన్నారు, నేను అతనికి అవన్నీ వాట్సాప్ పంపించి, సార్ మీరు ఇంత చేయడం వల్ల ఇంత ప్రాబ్లం వస్తుంది, 9 లక్షల రూపాయలు నష్టపోతున్నారు నెలకి అని అన్నప్పుడు ఆయన రియలైజ్ అయ్యి వెళ్ళి వాళ్ళకి చెప్పి గట్టిగా అప్పటి నుంచి క్లీనింగ్ సరిగా చేయించడం ద్వారా వాళ్ళ జనరేషన్ గ్రాఫ్ ఒకటేసారి పెరిగింది. ఆయన నాకు పర్సనల్గా పిలిపించి ఆయన ఒకటే చెప్పారు, నేను నీకు టెస్టిమోనియల్ ఇవ్వాలంటే నేను ఒక 1 ఇయర్ వాడిన తర్వాత నీకు టెస్టిమోనియల్ ఇస్తే అప్పటిదాకా నేను ఇయ్యనని చెప్పిన వ్యక్తి నాకు ఫోన్ చేసి ఆయన పిలిపించి నాకు టెస్టిమోనియల్ ఇచ్చి పర్సనల్గా ఈ 2500 crore కంపెనీ అండి అది. ఆయన ఓనర్ నాకు పిలిపించి టెస్టిమోనియల్ ఇచ్చి, సురేష్ ఇండియాలో నేను ఎక్కడ కూడా ఇంత మంచి ప్రాంప్ట్ సర్వీస్ ఇచ్చే కంపెనీ నేను చూడలేదు. అంటే ప్రోయాక్టివ్ సర్వీస్. రైట్. మనందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తానండి. మన ఇంట్లో ఒక ఐటెం కొనుక్కున్నాం, ఒక టీవీ కొనుక్కున్నాం. టీవీ పాడైనప్పుడు మనం కస్టమర్ కేర్కి కాల్ చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, ఒక 24 అవర్స్లోనో 48 అవర్స్లోనో వాళ్ళు వచ్చి మనం కాల్ చేసిన తర్వాత రెక్టిఫై చేస్తారు. మనం చాలా సంతోషిస్తాం, ఎందుకంటే మనం ఫోన్ చేసిన వెంటనే వచ్చారు వాళ్ళు, అంతే కదా, చెప్పిన టైంకి వచ్చారు. కానీ అదే టీవీ కంపెనీ వాళ్ళు మన ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఫోన్ చేయక ముందే వాళ్ళే ఫోన్ చేసి మీ టీవీ ప్రాబ్లం ఉంది, నేను ఇప్పుడే వస్తున్నా, రెక్టిఫై చేస్తున్నా అని చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏముంటుంది? అమ్మో, మనం హాయిగా ఉండొచ్చు నిశ్చింతగా. అంటే మనం కాల్ చేయకుండానే మనకే కాల్ వస్తుంది, వాళ్ళే వస్తున్నారు, వాళ్ళే రెక్టిఫై చేస్తున్నారు. అది మేము సోలార్ ఇండస్ట్రీలో చేస్తున్నామండి. ఇండియాలో ట్రూజాన్ సోలార్ ఈజ్ ద ఓన్లీ కంపెనీ హూ ఈస్ డూయింగ్ దిస్ సర్వీస్. అది ఇప్పుడు ఇంతవరకు ఈ నాన్ రెసిడెన్షియల్ ఎన్ని ఇన్స్టలేషన్స్ చేశారు, ఇంకా ఎన్ని చేయబోతున్నారు? ఇవాళ రోజున మేము దగ్గర 1 మెగావాట్ అబోవ్ ప్రాజెక్ట్స్ ఇండస్ట్రియల్ ఫ్రంట్లో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్స్లో మేము దగ్గర 240 నుంచి 250 ప్రాజెక్ట్స్ చేసామండి. 6000 పైన మేము కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ చేశాము. ఇవన్నీ కూడా దేశమంతటా స్ప్రెడ్ అయి ఉన్నాయి. అండ్ మాది ఒకటే ఫార్ములానండి, మేము ఎక్కడైతే మా ఆఫీసెస్, సర్వీస్ సెంటర్స్ ఉంటాయో అక్కడే మేము బిజినెస్ చేస్తాం. మాకు 100 కోట్ల ప్రాజెక్ట్ వచ్చినా మేము చేయం పోయి. సో మాకు ఆ నెట్వర్క్లోనే చేయాలి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ 6 monthsలో మనం ఆల్మోస్ట్ ఇప్పుడు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సెటప్ యాక్టివిటీస్ నెట్వర్క్ ఉందండి. ఇప్పుడు కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్ మనం నెక్స్ట్ 3 monthsలో ఎక్స్పాన్షన్ చేస్తున్నాము. అండ్ మార్చ్ వరకు ఈ కంప్లీట్ 10 స్టేట్స్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్టివిటీస్ విత్ కంప్లీట్ 1000+ ఎంప్లాయీస్ మన దగ్గర అవ్వబోతున్నారండి. అండ్ మార్చ్లో మనం కంపెనీ కూడా లిస్టింగ్ చేస్తున్నాము. ఇట్స్ గోయింగ్ టు బి, థ్యాంక్ యూ సో మచ్ అండి. And it's going to be an MNC, and we are also planning for our activities outside India also, because ఇవాళ రోజున మీరు చూస్తే దుబాయ్ లాంటి కంట్రీస్ కూడా, ఆయిల్ రిచ్ కంట్రీస్ కూడా సోలార్ వైపు టర్న్ అవుతున్నాయి. వాళ్ళకి ఏముంది, ఎండ ఫ్రీ. సో అక్కడ కూడా సోలార్కి బాగా అట్లా ప్రతి దేశంలో కూడా సోలార్ మీద ఇప్పుడు అవగాహన పెరుగుతుంది. అండ్ మాకున్న ఎక్స్పర్టైజీతో మాకు అక్కడి నుంచి కూడా మాకు డీలర్షిప్స్ కావాలి, ఇంటర్నేషనల్ పీపుల్. అంటే ఇప్పుడు లైక్ దుబాయ్ నుంచి మాకు ఎంక్వైరీస్ వచ్చినాయి, మీ బ్రాండ్ మేము ఇక్కడ వాడుకుంటాము, మాకు డీలర్షిప్ ఇవ్వండి. సో ఈ కైండ్ ఆఫ్ ఎంక్వైరీస్ మాకు అవుట్ సైడ్ ఇండియా కూడా వస్తున్నాయండి. సో దేర్ ఈస్ అన్ ఎక్స్పాన్షన్ ప్లాన్, బట్ వీ వాంట్ టు గో స్టెప్ వైజ్. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో వీఆర్ ఎక్స్ప్లోరింగ్ దాట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ మేము మా సొంత మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్
యూనిట్ కూడా మనము ప్లాన్ చేస్తున్నామండి. దానికి ఆల్రెడీ ల్యాండ్ ఫైనలైజేషన్ స్టేజ్లో ఉంది. ఆల్మోస్ట్ ఒక 2 గిగావాట్ మాడ్యూల్ ప్లాంట్, అంటే 2000 మెగావాట్ల కెపాసిటీ మాడ్యూల్ ప్లాంట్ మనది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో లైవ్ కాబోతుందండి. అసలు ఊహించని సొల్యూషన్స్ వస్తున్నాయండి. అందులో ఎక్సలెన్స్ ఇన్ ఎగ్జిక్యూషన్ అండ్ ఇన్ లీడర్షిప్ అండ్ ఇన్ సర్వీస్, అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని వెళ్ళేవాళ్ళు తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతున్నారు, ప్రజల మనసుల్ని గెలుచుకుంటున్నారు. అండ్ అందులో ట్రూజోన్ సోలార్ అగ్రస్థానంలో ఉంది. మీకు కంగ్రాచులేషన్స్ భవానీ సురేష్ గారు. అండ్ అలాగే క్లారిఫికేషన్స్ అందరికీ రైతులకి నేను అర్థం చేసుకుని చెప్తున్నానండి. ఒకటి, ఈ బ్యాంక్ లోన్ డిలేస్ అయ్యాయి తప్పకుండా, కానీ ఎలాగో మార్చ్ లోపల కంప్లీట్ చేసి ఇచ్చేయాలి కాబట్టి ఆ ప్రెషర్ పెట్టి తప్పకుండా బ్యాంకులు ముందుకొచ్చి ఆ లోన్ ఫార్మాలిటీస్ని ఖరారు చేసి అతి త్వరలో ఇది మొదలైపోతుందని ఆశిద్దాం. మళ్ళీ నెక్స్ట్ పిఎం కుసుమ్ యోజన కూడా అనౌన్స్ అయినప్పుడు అద్భుతమైన అవకాశాన్ని ముఖ్యంగా మెట్ట భూములు ఉండి ఏం చేయలేని వాళ్ళైతే గ్రాప్ చేసుకోవాలి. ఏమి లేకపోతే అంటే బాగా పండే భూముల్ని వ్యవసాయానికి పెట్టుకుని ఇతర భాగాలన్నింటినీ కూడా. మూడోది అఫ్కోర్స్ అన్నిటికంటే ముఖ్యం, ఇన్స్టలేషన్ చేసేస్తే పని అయిపోదు, ఇన్స్టలేషన్ తర్వాత అసలు పని మొదలవుతుంది. కాబట్టి మంచి పేరుగాంచిన సంస్థని ఎంచుకోవడం చాలా అవసరం. స్టేబుల్ క్రెడిబుల్ ఆర్గనైజేషన్ వెంట ఉంటే తలనొప్పులు లేకుండా హాయిగా ఆ 25 సంవత్సరాల ప్రయాణం దాదాపు ఒక దోస్తీ లాంటిదే, ఆ దోస్తీ బాగా హాయిగా కొనసాగుతుంది. అండ్ ఇట్స్ అ గ్రేట్ ఇన్కమ్ జనరేటింగ్ అండ్ వయబుల్ అండ్ ఆల్సో కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఇంకా అన్ని విధాల ఎనర్జీ ఎఫిషియెంట్ మోడల్ సోలార్ ఎనర్జీ సొల్యూషన్. సో చాలా విషయాలు నేర్చుకున్నాం ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్ భవానీ సురేష్ గారు. థ్యాంక్ యూ అండి. అండ్ ఎట్ లాస్ట్ వాట్ ఐ వాంట్ టు కన్వే టు ఆల్ ద ఫార్మర్స్, మనకి కుసుమ్కి వెళ్తున్న వాళ్ళకు ఒకసారి ఇప్పుడు మీరు మా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ మా టీమ్ తోటి మీరు కన్సల్ట్ అవ్వండి. బెస్ట్ ప్రైస్ 100% కుసుమ్ కోసం మేము వర్కౌట్ చేసాము కూడా. సో అవి డెఫినెట్గా మేము బెస్ట్ ప్రైస్ ఇస్తాము. అలానే బెస్ట్ క్వాలిటీ మీకు తెలిసిందే, సర్వీస్ మీకు తెలిసిందే, ఇప్పటిదాకా మనం డిస్కస్ చేశాము. అండ్ మీకు ముఖ్యంగా ఏదైతే నేను చెప్పానో నెక్స్ట్ 25 ఇయర్స్ దృష్టిలో పెట్టుకొని ఏ డెసిషన్ అన్నా మీరు తీసుకోండి. ఒకసారి అయితే మీరు కన్సల్ట్ అయ్యి మీరు లేటెస్ట్ ప్రైజెస్ తీసుకొని మీరు వెళ్ళండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ద కుసుమ్ కస్టమర్స్, బికాస్ దిస్ ఈస్ లైఫ్ టైమ్ దిస్ థింగ్ ఫర్ దెమ్. అండ్ సక్సెస్ఫుల్గా మీరు మార్చ్లోపు ఈ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసి మీ ఇన్కమ్ స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ట్రూజాన్ సోలార్ టీమ్ అంతా కూడా మీతో ఉంటుంది. ఎనీ గివెన్ టైమ్ వీఆర్ దేర్ టు సర్వీస్ యూ అండ్ సపోర్ట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే అండి. థ్యాంక్ యూ.